థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా అనుకునే దానికంటే చాలా బాగా వచ్చింది. ఆ సినిమాని ఇంకా కొంచెం ఎక్కువ మంది చూస్తే కనుక బాగుంటుంది. థియేటర్లో ఎక్కువ సినిమా రిలీజ్ ఉన్నాయి కాబట్టి తక్కువ థియేటర్లో రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. హడావుడిగా సినిమా రిలీజ్ చేసాము, టైం ఎక్కువ తీసుకోకుండా పబ్లిసిటీ కూడా చాలా తక్కువ చేసాము. సినిమా స్టోరీకి వస్తే కనుక రోలుగుంట సూరి అనే ఈ సినిమా ఒక గ్రామీణ నేపథ్యంలో తీసిన సినిమా. మొత్తం కూడా గ్రామంలోనే, నో సెట్టింగ్స్, సినిమా మొత్తం కూడా రిలీజ్గా చేసాము. హీరో కూడా ఆ సినిమా కోసం మేకవర్ అయ్యి 1 monthలోనే తయారైపోయేసి చాలా కష్టంతో ఆయన బాడీని పెంచడం జరిగింది. సినిమాకు ముఖ్యంగా మన డైరెక్టర్ అనిల్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు మేము నార్మల్గా అందరు సినిమాలు తీస్తారు కదా, అలాగే ఉంటుందిలే, మనకి క్యారెక్టర్ దొరికితే చాలు, మనకి ఎట్లుంటే మనకేముంది అనే ఉద్దేశంతో సినిమాలకు వచ్చాము. కానీ రియల్గా సినిమాలకు వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇంతకుముందు నేను కొన్ని సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఎక్కడో చిన్న మిస్సింగ్ అవుతూ ఉంటుంది సినిమాలు ఉన్న తర్వాత. ఇందులో 0% కూడా మిస్ అనేది లేదు. మిమ్మల్ని 100% ఎంటర్టైన్ చేస్తుంది ఈ సినిమా. సినిమాలో కావాల్సిన నవరసాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఒక్కసారి ప్రేక్షకులు థియేటర్కి వస్తే అనుభూతి పొందితే వాళ్ళు ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయగలరు. ఈ ప్రేక్షకుల్ని థియేటర్కి రానిచ్చే బాధ్యత మీడియా వాళ్ళు దయచేసి తీసుకోండి. కొద్దిగా కొంచెం మోర్ పబ్లిసిటీ చేసి ప్రేక్షకులకు తెలిసేట్టుగా చేయండి. ఎందుకంటే వారానికి 15-20 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మాది ఎక్కడో వెళ్ళిపోతుంది. కొంచెం ముందుకు వచ్చేట్టుగా చూసి మా రోలుగుంట సూరిని ఈ రోజు నుండి కొద్దిగా హైప్ క్రియేట్ చేసి, నిజమండి, అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్పి ప్రజల్ని థియేటర్ రానిస్తుంది. మీడియా వాళ్ళు నా దగ్గరకు వచ్చి బయట తీసుకున్నందుకు మీడియాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సినిమాను నేరేట్ చేయడానికి మేజర్ వచ్చేసి ఒక వ్యక్తి ఎవరైనా ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు వినాలండి. వినకుండా ఏదో ఇగో పెట్టుకొని నువ్వేంటి నాకు చెప్పేది అనే ఉద్దేశంలో ఉంటే ఎటువంటి దుర్మార్గమైన సంఘటనలు జరుగుతాయి అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఈ సినిమా. ఎవరైతే వినరో వాళ్ళు చూడండి, తర్వాత అందరి మాట వింటారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్లీజ్ మెసేజ్ ఏంటి సార్? ఈ సినిమా వల్ల మీరేం చెప్పదలుచుకున్నారు సమాజం? ఈ సినిమా వల్ల నేను సమాజం చెప్పదలుచుకునేది ఒకటేనండి. ఈ సినిమా చూడండి. ఈ సినిమాలో మెసేజ్ గురించి ఇప్పుడే చెప్పడం జరిగింది. భారతం చూసాము, రామాయణం చూసాము. రామాయణంలో మండోదరి చెప్తే రావణాసురుడు వినలేదు. భారతంలో శ్రీకృష్ణుడు చెప్తే దుర్యోధనుడు వినలేదు. వాటి పర్యవసానాలు మనం కళ్ళారా చూసాం. సేమ్ సిచ్యువేషన్, సేమ్ సీన్స్ ఈ సినిమాలో ఉంటాయండి. ఎంత మంచి మనుషులైనా చెప్పిన మాట వినకపోతే కనుక ఒక చిన్న తప్పిదానికి ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాలో తెలియజెప్పే మంచి కథతో కూడిన సినిమా ఇది. ఒకసారి చూడండి, మీరే మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ.